కొంచెం సైడ్ జరిగినా అమ్మా మీరు కొంచెం వెనక జరగండి అమ్మా కొంచెం వెనక జరగండి కొంచెం వెనక జరగండి కొంచెం వెనక అన్న కెమెరా అందులో పెడతావన్నా కెమెరా వస్తుంది అన్న కొంచెం కెమెరా వెనకెట్టే ఏమి పట్టబడి తీసుకో కెమెరా ముందు పెట్టకు అక్కడ రోజుకి 5 టన్నుల కట్టలు కాస్తాయండి అక్కడ 5 టన్నుల కట్టలు 500 కిలోల కట్టలు రోజు కలుస్తాయంట కిలో ఒక్క కట్టలేదు మన ఏమంటే ఆమ్లెట్ వేస్తా ఓన్లీ నేను ఏం చేయాలి పబ్లిక్ అందరికి చేస్తారు ఓకేనా అన్న రెడేనా అన్న మీరు కొంచెం అటు జరగండి అయ్యా చెప్పిన చేద్దు జరుగునే అడ్డ ఉంటుండు అన్న కొంచెం వెనక జరిగి అన్న కొంచెం వెనక జరుగు మీరు కొంచెం జరగండి అన్న ప్లీజ్ మీరు కొంచెం జరగండి జరగండి ఆనుందా అన్న కొంచెం వెనక జరగండి ప్లీజ్ కొంచెం వెనక జరగండి మీరు ఒకసారి కొంచెం వెనక జరగండి అన్న ఎట్లండి మలేష్ జరుగు అని చెప్తే ఎవడదలేదా ఎవరి కొంచెం సనత్ నగర్ నుండి వచ్చిందా ఈ పక్కన వాళ్ళు ఎవరు రాలేదు సనత్ నగర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఆ ఫైర్ స్టేషన్ జర ముందు వచ్చినా కానీ కొంచెమన్నా మిగిలేదు ఇంకోటి ఏంటి వీళ్ళ దగ్గర ఒక 12 మెంబర్స్ వర్కర్స్ పనిచేస్తారు వాళ్ళ బ్యాగులు బాక్సులు చెప్పులు అన్నీ అందులో హౌసింగ్ కూడా అందులోనే ఉందా పైన హౌసింగ్ ఏం లేదక్క వాళ్ళు తెచ్చుకుంటారు షాప్ తెచ్చి మామూలుగా కస్టమర్స్ కూడా ఉండే అప్పుడు అది కాలినప్పుడు ఇద్దరు కస్టమర్లు ఉండే మొత్తం 10 మంది వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు సెకండ్ ఫ్లోర్ లో మంటలు అవుతున్నాయి బయట పబ్లిక్ వచ్చి చెప్పారు 1 మంత్ ముందు కూడా ఫైర్ అయిందా ఇవన్నీ 1 మంత్ బ్యాక్ కూడా కావండి ఈ 1 మంత్ బ్యాక్ ఇప్పుడు ఈ హోటల్ అనేది ఓనర్దేనా
షాప్ అయినా ఓనర్ది, అది పక్కన హర్షం వాళ్ళ నుంచి మాకు డైలీ అది అవుతుందని మేము స్టాఫ్ మొత్తం కూడా పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా అంటే సెపరేట్ గా మనకేమన్నా ఫైర్ ఎన్ఓసి అట్లా తీసుకున్నారా మీరు? ఉన్నాయా? ఫైర్ ఎన్ఓసి ఉందా? ఇన్సూరెన్స్ కాదు మేడం, అది బండలు అది సేఫ్టీకి వాడి సేఫ్టీ ఇన్సూరెన్స్ కాదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చిపోయినా మన దగ్గర? ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం, బండలు తీసుకున్నాం, ఆ బిల్ కూడా ఉంది మా దగ్గర. మే 20 రోజుకి 1000 మందికి హర్షం వేస్తూ వాళ్ళు వంట వండుతారు మేడం. దానికి తప్ప వేడి బాగా గాలిలో కట్టెల పొయ్యే పెడతారు మెయిన్. అట్లాంటిది ఈ రోజు కట్టెల పొయ్యి అసలు ఒక కట్టె లేకుండా చేసేసి థర్డ్ ఫ్లోర్ లో కట్టెల పొయ్యి పెట్టుకుంటే కానీ ఆ గాలి ఆకాశంలో ఉండే దారి ఇది థర్డ్ ఫ్లోర్ కి ఉంది. అక్కడ చిమ్మి కింది నుంచి వచ్చే చిమ్మి నుంచి పొగలతో మన ఇంకా కూడా మన దగ్గర సీట్ ఉండడం వల్ల కాలిపోవడం జరిగింది. డైలీ వచ్చే పొగకైన ఎగ్జామ్మెంట్ ఇదంతా మొత్తం నాకు షాప్ మొత్తం మెస్సి వాడి వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అంతా 2 months బ్యాక్ అయిన షార్ట్ సర్క్యూట్ ఇది. మొత్తం సెకండ్ ఫ్లోర్ లో కరెంటు పోయింది వాళ్ళ వల్ల. పోతే మొత్తం కరెంట్ ఇదంతా ఇట్లా అయిపోయింది. అయిపోయిన దానికి మళ్ళీ మేము చేపించుకున్నాం. సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు కరెంటే లేదు. సెకండ్ ఫ్లోర్ లో 2 months బ్యాక్ కరెంట్ తీసేసి ఆయన మొత్తం చేపించుకున్నాక పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు. వేడి ఎండాకాలం వేడి రెండు కలిపి మంట పుట్టింది. ఇక్కడ మన ఏంటంటే క్లాత్ 19కి వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను. మ్యాటర్ పొగ బాగా వస్తుంది, మ్యాటర్ సీరియస్ గా ఉంది అని హర్షామేస్ వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను నేను. ఆఖరికి మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. హర్షామేస్కి వాళ్ళకి 19th మేకి మొన్న 20 days బ్యాక్ కూడా పొగ వస్తుంది. అవన్నీ కూరగాయల లైట్లు పెట్టుకొని మేము కరెంట్ లేక వారం రోజులు బ్యాటరీ లైట్లు తెచ్చుకొని పెట్టుకున్నాము. మొన్న ఫైర్ ఇన్స్పెక్షన్ ఇచ్చినారు సర్టిఫికేట్. ఇక్కడ మనకి ఇచ్చిండ్రా? ఫైర్ ఇన్స్పెక్షన్ వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఉంది. అదే అడుగుతున్నాను, ఇది ఉంది ఎన్ఓసి కూడా అయిన తర్వాత మనం ఇది వాళ్ళకి పంపించిన మెసేజ్ పొగ వస్తుంది, వీఆర్ టేకింగ్ సీరియస్లీ అని. 19th మే రోజు 19th మే చూడండి మేడం. నిన్న యాక్సిడెంట్ అయింది. నిన్న ఇది ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు. అక్కడ ఒక్కసారి చూస్తే జరుగురా వెంకన్న కదా మెల్లగా చూసుకోర్రి, మెల్లగా చూసుకోర్రి. ప్రాపర్గా చెక్ చేసినాము. ఉందా లేదా అనేది ఉందని చూపిస్తున్నారు. అంటే అన్న ఈ షాపా మీది? ట్రావెల్స్ అక్క, ఇది ట్రావెల్సా? మీది అడిగే కిరాయికున్నారా లేకపోతే ఎట్లా? కిరాయికున్నారా? మీకు ఎప్పుడు తెలిసింది కాలుతున్నట్టు? ఉన్నారా? ఎవరికి ఏం కాలే కదా? కాగితాలన్నీ కాలిపోయినాయా? సిస్టమ్స్ అన్నీ కూడా కాలిపోయినాయి. రెంట్ ఎంత తీసుకుంటారు ఇక్కడ? రెంట్ ఎంత తీసుకుంటారు ఇక్కడ? 20,000. మీకు ఉండేనా ఫైర్ ఎన్ఓసి అట్లా ఉండేనా? అవసరం లేదని చెప్పారు. కానీ అన్ని మొత్తం 20 షాపులు కలిపినారా? పైన అంతా మన దాకా మొత్తం ఈ నుంచి దాకా. ఏంటంటే కింద ఏంటంటే మెయిన్ రోడ్ కాబట్టి సపరేట్ ముక్కలు అమ్మేసి చిన్నగా అన్ని అమ్మేసి 2 floors మనది. 2 floors మొత్తం మనకుంటే మన ఎంట్రన్స్ అక్కడ. ఇప్పుడు రంగనాథ్ దగ్గర కూడా వచ్చి మీకు ఎంట్రన్స్ లేదు అని అంటున్నాడు. మన ఉంది ఒకటే షాప్ పైన కాబట్టి ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఉంది. ఇక్కడ 30 షాపులు ఉన్నాయి కాబట్టి 30 ఎంట్రన్స్ సపరేట్ ఉన్నాయి. అది ఒకటే షాపు. అది దాన్ని చూపించి మీరు ఇంత పెద్ద షాప్కి ఒకటే ఎంట్రన్స్, అప్పటి నుంచి ఒకటే ఎంట్రన్స్ అన్నమాట. షాప్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. ఇంకా పొగలు వస్తున్నాయి. 2.5 గంటల సేపు అయితే అసలు ఆరనే. మెయిన్ ఒక ఫైర్ ఇంజన్ జర ఒక గంట ముందు వచ్చింటే ఒక 50% అన్న సేఫ్ అవుతుంది. వాళ్ళు ఇటు వస్తే మనం అట్టుంటే బాగుంటుంది కదా.
కొంచెం కిందికి కూర్చో కూర్చొని వాళ్ళే పట్టుకో వెనకకి రానా జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్న అమీర్పేట్లో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు, 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి, చాలా వాటిని నివారించగలిగినారు. ఒక 1000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు, అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి
ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా చేరుకోలేకపోయారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా తెలియజేస్తున్నాం.